జీ తెలుగు ప్రజెంట్ రన్ అవుతున్న అన్ని సీరియల్స్ని శుభం కార్డు వేస్తే ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. ఎందుకంటే మన శత్రువు కొంచెం వీక్లో ఉంటే మన పవర్ ఏందో చూపించాలి. ఆ పవర్ చూపించాలంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడున్న సీరియల్స్ అన్నిటికీ శుభం కాటేసి మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యాక్ట్రస్ని అలాగే ఓల్డ్ యాక్ట్రస్ని కొంత ఓల్డ్ యాక్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరినీ తీసుకొచ్చి కొత్త సీరియల్స్ మంచి స్టోరీ లైన్తో కానీ రన్ చేశారంటే మాత్రం నెంబర్ వన్ పొజిషన్ వచ్చేదానికి చాలా 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 ఛాన్సెస్ అయితే వెరీ హైగా ఉన్నాయి. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే ఆపోజిట్ ఛానల్లో కూడా చాలా రోజులు అయింది ప్రైమ్ టైమ్ సీరియల్స్ అయితే చేంజ్ అయ్యి, కానీ మన జీ తెలుగులో అసలు ప్రోమోలు వచ్చే సంవత్సరాలు అయిపోతుంది. ఆ ప్రోమోలు వచ్చిన తర్వాత ఆ సీరియల్ టెలికాస్ట్ చేస్తామా వద్దా అనేసి అసలు జనాలకే ఆ సీరియల్ ఒకటి ఉంది అనేసి మర్చిపోతా ఉంటారు. అలాంటి లిస్టులో ఫస్ట్ ప్లేస్లో ఉండేది మాత్రం లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్ అయితే ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. అసలు ఆ సీరియల్ ఉందా అనేసి జనాలు అయితే ఇప్పుడు కూడా అనుకుంటా ఉంటారు. అలాగే లక్ష్మీ నివాసం సీరియల్ కూడా అతాపత్లానికి అయితే తొక్కేశారు. అసలు తమిళ్లో అసలు రీమేక్ సీరియల్ కదా, రీమేక్ సీరియల్ ఎంత రేంజ్లో ఉంటుంది విలన్ పవరిజము, అలాంటి విలన్ పవరిజంని 0.01% కూడా లేకుండా చేసి ఆ సీరియల్ 7 PM నుంచి 6:30 PMలోకి వేసిన తర్వాత ఇంకా ఘోరాతి ఘోరమైన పతనాన్ని అయితే చూసారు. అలాగే మేఘ సందేశం సీరియల్లో మన భూమి గగన్కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి ఫ్యాన్ బేస్ని అయితే నిట్ట నిలువున కూల్చేశారని మనం అయితే చెప్పుకోవచ్చు. అందుకోసం అనేసి నా అభిప్రాయంలో జీ తెలుగులో ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని సీరియల్స్ శుభం కార్డు వేస్తారని అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర కొత్త స్టోరీ కొత్త సీరియల్స్ వచ్చినాయంటే మాత్రం ఖచ్చితంగా మరో జెమినీ టీవీ కాకుండా మరో ఈటీవీ కాకుండా ఉంటుందని నేనైతే అనుకుంటాను. నా కామెంట్ కూడా ఎవరో చేశారు, సార్ మరో జెమినీ టీవీ అయ్యే ఛాన్స్ ఉందా జీ తెలుగు అనేసి. ఇదే విధంగా రన్ అయితే మాత్రం ఇదే లో టీఆర్పీ రేటింగ్స్ వస్తే ఒకప్పట్లో జీ తెలుగు అంటే 9+ to 10+ యావరేజ్గా 7 నుంచి 10+ వరకు అయితే వచ్చేది. ఇప్పుడు 7 క్రాస్ అవ్వాలన్నా కానీ అమ్మమ్మో అబ్బబ్బో అనేసి అంటా ఉంది. అందుకోసం అనేసి అన్ని సీరియల్స్ ఎండ్ అయ్యే ఛాన్స్ ఉందా అనేసి అనుకుంటే ఎస్, 2024లో చూసుకున్నట్టయితే జెమినీ టీవీలో వచ్చే ప్రతి ఒక్క సీరియల్ ఎండ్ అయింది. ప్రతి ఒక్క సీరియల్ కొత్త సీరియల్ అయితే స్టార్ట్ అయినాయి. అలాగే ఇప్పుడు జెమినీ టీవీ కూడా కొంచెం మార్పులు చేర్పులు చేసిన తర్వాత 3-4 సీరియల్స్ అయితే మంచిగా రన్నింగ్ అవుతా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ కొత్త సీరియల్స్ కూడా జెమినీ టీవీలో తీసుకొస్తుంది, గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. అందుకోసం అనేసి ఈ జీ మేనేజ్మెంట్ మాత్రం ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే నా ప్రిడిక్షన్స్ కొన్ని అయితే నేను చేసుకున్నాను. ఏ సీరియల్ ఎండ్ అవ్వాలి, ఏ సీరియల్ టైం చేంజ్ అవ్వాలి, టైం చేంజ్ అయితే మన జీ తెలుగులో ఏమన్నా మార్పు వస్తుందా అనేసి, అంటే ప్రజెంట్ ఉన్న సీరియల్స్ ఇన్ కేస్ అలాగనే రన్ అయ్యాయి అనుకోండి, అప్పుడు ఎలాంటి మార్పు వస్తుంది అనేసి నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడు మనకు 12 PM నుంచి మనకు స్టార్ట్ అయితే 3:30 PM వరకు అయితే మనకు సీరియల్స్ వస్తున్నాయి. అలాగే 6 PM స్టార్ట్ అయితే మనకు 11 గంటల వరకు వస్తున్నాయి అనుకోండి, అది వేరే కథ. కానీ ఇప్పుడు మనకు ఒక స్లాట్ అయితే ఖాళీగా ఉంది కదా, ఆ స్లాట్ గురించి కూడా మనం మాట్లాడతాం. 3:30 PM స్లాట్ ఖాళీగా ఉంది, దాని గురించి కూడా మనం మాట్లాడదాం. ఇక్కడ ముక్కు పుడక సీరియల్ 1200 ఎపిసోడ్లు అయిపోయిందబ్బా. ఇంకా ఆ సీరియల్ అవసరం లేదు నాకు తెలిసినంతవరకు. ఆ సీరియల్ని ఇంకా సమాప్తం చేసేసి ఆ ప్లేస్లో ఉమ్మడి కుటుంబం సీరియల్ వేస్తే బాగుంటుందని నా ఫీలింగు. ఉమ్మడి కుటుంబం 12 గంటలకి ముక్కు పుడక సీరియల్ని అయితే ఎండ్ చేసేయాలి. ఆల్రెడీ ఫ్యాన్స్ కూడా చాలా మంది అయితే అడుగుతా ఉంటారు, ముక్కు పుడక సీరియల్ని ఎండ్ చేసేయండి అసలు ఏముంది స్టోరీ అనేసి చాలా మంది అయితే అడుగుతా ఉంటారు. ఉమ్మడి కుటుంబం సీరియల్ మాత్రం 12 గంటల్లో 1200 ఎపిసోడ్లు వచ్చినా కానీ ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే 12 గంటల్లో ఏ సీరియల్ ఉన్నా సరే ఆ మాత్రం ఒక రేంజ్ టీఆర్పీ 3-4 దానికి తగ్గట్టు క్యాపబిలిటీ తగ్గట్టు వస్తుంది కాబట్టి ఓకే. ఉమ్మడి కుటుంబంకి ఆల్రెడీ ఉమ్మడి కుటుంబం స్టార్ట్ అయింది అయితే 12 గంటలకు స్టార్ట్ అయింది కాబట్టి ఆ సీరియల్ అయితే ప్రాబ్లం లేదు. ఇంకా దీర్ఘ సుమంగళి భవ సీరియల్ 12:30 PMలో, ఎందుకంటే ఇక్కడ ఉమ్మడి కుటుంబం 12 పోయిందంటే ఖచ్చితంగా 12:30 PMలో దీర్ఘ సుమంగళి భవ అంటే ½ అన్ అవర్ ఒక్కొక్క సీరియల్ ముందుకు జరుపుకుంటూ వస్తే బాగుంటుంది. అది అయిపోయిన తర్వాత 1 PMలో ఏ సీరియల్ వేయాలి అనేసి మీరైతే అనుకోవచ్చు. 1 PMలో ఒక షాకింగ్ సీరియల్ అయితే చెప్తాను. మేఘ సందేశం సీరియల్ అయితే 1 PMకి అయితే టెలికాస్ట్ చేయాలని నేనైతే అనుకుంటున్నాను. ఏం సార్ మేఘ సందేశం పైన మీకు అంత కోపం ఎందుకు అనేసి మీకు అయితే డౌట్ రావచ్చు. ఏం లేదు, మేఘ సందేశం సీరియల్ 7:30 PMలో ఉండేదానికన్నా ఇక్కడ, ఎందుకంటే అక్కడ అదర్ ఛానల్స్లో కొత్త సీరియల్స్ అయితే దింపబోతున్నారని తెలుస్తుంది. అక్కడ ఆ పోటీని తట్టుకొని నిలబడేదానికన్నా ఇక నాకు తెలిసినంతవరకు ఆఫ్టర్నూన్లో వస్తే మంచి టీఆర్పీ వస్తుంది. ఆ మంచి టీఆర్పీతో పాటు మనకు దీర్ఘ సుమంగళి భవకి, ఉమ్మడి కుటుంబానికి, అలాగే గుండమ్మ కథ సీరియల్కి మంచి ప్లస్ పాయింట్ అయితే అవుతుంది. గుండమ్మ కథ సీరియల్ కూడా మనకు రికార్డులు అవసరం లేదు. ఈ టైంలో రికార్డులు మళ్ళీ కావాలన్నా క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం తాగేదానికి నీళ్ళు ఉండాలి చూసుకోవాలి. తాగేదానికి నీళ్ళు కాదు, నా పాలే తాగుతా అని పరిగెత్తా పోయినాం అంటే ఎక్కడ అవుతాను కోల్పడిపోతాం. కాబట్టి ఆ కోల్పడకుండా ఉండాలంటే లక్ష్మీ నివాసం సీరియల్ అయితే ఖచ్చితంగా మనకు 1:30 PMలో అయితే టెలికాస్ట్ అయితే చేయాలి. ఇప్పుడు 6:30 PMలో ఉండే సీరియల్ అయితే లక్ష్మీ నివాసం సీరియల్ అయితే డెఫినెట్గా
మనకు 1:30 PM టెలికాస్ట్ చేస్తే మేఘ సందేశం సీరియల్, లక్ష్మీ నివాసం సీరియల్ అటుండే 2 సీరియల్ని ఇటుండే 2 సీరియల్ని కాపాడతాయి ఈ 2 సీరియల్స్. ఎందుకంటే క్యాపబిలిటీ ఉంది. ఎందుకంటే ప్రైమ్ టైంలో ఉండే ఫ్యాన్స్ ఖచ్చితంగా ఇక్కడ పోయి చూస్తారు కాబట్టి మంచి సపోర్ట్ అయితే దొరుకుతుంది అనేసి నేనైతే లక్ష్మీ నివాసం సీరియల్ని అయితే 1:30 PM అయితే చూడాలనుకుంటున్నాను. ఎన్నాళ్ళు వేచిన ఉదయం యాషీస్గా 2:30 PMలోనే చూడాలనుకుంటున్నాను. కలవారి కోళ్ళు కనకమహాలక్ష్మి సీరియల్ వచ్చి 2 PMలోనే ఉండాలి. ఈ 2 సీరియల్స్ వస్తాయి, మేఘ సందేశం, లక్ష్మీ నివాసం సీరియల్ వస్తాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్క సీరియల్కి ఆఫ్టర్నూన్ సీరియల్స్కి మంచి బూస్టప్ వస్తుంది. మంచి బూస్టప్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా టీఆర్పీ రేటింగ్ పెరుగుతుంది, బ్రాడ్కాస్ట్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా నెంబర్ 1 ప్లేస్కి వచ్చేదానికి ఛాన్సెస్ అయితే వెరీ హైగా ఉంటాయి. ఎందుకంటే అదర్ ఛానల్స్లో కూడా మనం చూసుకున్నట్లయితే అంత టీఆర్పీ 8, 7 రావట్లేదు, అది కూడా 5, 4లోనే ఉన్నాయి. కాబట్టి జస్ట్ మనం ఒక పాయింట్లో 2 పాయింట్లు తక్కువ ఎక్కువలో ఉన్నాం కాబట్టి ప్రైమ్ టైం సీరియల్స్ అక్కడ తీసుకొచ్చేసినామంటే ప్రైమ్ టైంలో ఉండే ఫ్యాన్స్ అంతా ఆఫ్టర్నూన్కి వచ్చి చూస్తారు. కాబట్టి ఖచ్చితంగా మధ్యాహ్నం సీరియల్స్కి అయితే మంచి బూస్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుందనేసి ఏ నిర్ణయం అయితే తీసుకున్నాను. ఇంకా అది అయిపోయిన తర్వాత ఘరానా మొగుడు సీరియల్ వచ్చి ఇన్ కేస్ లక్ష్మీ నివాసం సీరియల్ రాకపోతే 1:30 PMలో వేసినా కానీ మంచి క్యాపబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు ముద్దమందారం అనే సీరియల్ నెంబర్ 1 ప్లేస్లో ఉన్న సీరియల్ని 3 PMలో ఎత్తపోయేస్తే ఎవరు చూస్తారు చెప్పండి ఆ హీరోది. అందుకోసం అనేసి ఘరానా మొగుడు సీరియల్ని 1:30కి వేస్తే లక్ష్మీ నివాసం సీరియల్ వచ్చి 3 PMకి వేసినా కానీ ఓకే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అలా కొంగు బంగారం సీరియల్ వచ్చి ఇంకా 3:30 PMలో అయితే యాషీస్గా అయితే ఉంటుంది, మనకు తెలిసిన విషయమే. ఇంకా నిన్నూరేళ్ళ సావాసం సీరియల్ 6 PMలో ఏ సీరియల్ తట్టుకోలేదు. అందుకోసం అనేసి నేను ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఆఫ్టర్నూన్లో ఉండే సీరియల్ 6 PM రాద్దాం అనుకున్నాను. కానీ ఏ సీరియల్స్ ఆ క్యాపబిలిటీ లేదు అనేసి నిన్నూరేళ్ళ సావాసం సీరియల్ ఫ్యాన్స్ అక్కడ బాగి అమర్ కోసమే చూస్తారు. కాబట్టి బాగి అమర్ మధ్య సీన్స్ కోసమే చూస్తారు, అలాగే వాళ్ళ మధ్య ఉండే ఎమోషన్స్ కోసం చూస్తారు. కాబట్టి ఈ సీరియల్ని అయితే 6 PMలోనే పెట్టాను. ఎండ్ అవ్వాలని చాలామంది అయితే కోరుకుంటా ఉంటారు. ఎండ్ అయినా కానీ ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే మళ్ళీ బాగి అమర్తో ఒక కొత్త సీరియల్ వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అది కూడా కొంచెం మంచి ప్రైమ్ టైంలో వస్తే బాగుంటుందని. ఎందుకంటే 7 PMలో మనకు నిన్నూరేళ్ళ సావాసం సీరియల్ ఉంది కదా, అదేవిధంగా 7 PMలో బాగి అమర్తో మళ్ళీ కొత్త సీరియల్ వస్తే బాగుంటుంది. ఈ సీరియల్ ఎండ్ అయిపోయే లోపల వస్తే బాగుంటుందని నా ఫీలింగు. చూద్దాం ఏం చేస్తారనేసి. లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్ వచ్చి 10 PM నుంచి 6:30 PMకి రావాలని నేనైతే ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో చెప్తాను. నన్ను ఎప్పుడో డిసెంబర్లో మనకు ఆగస్టులో ప్రోమో వస్తే డిసెంబర్లో టెలికాస్ట్ చేశారు. అది 10 PMలో వేశారు. ఆ సీరియల్ ఉందా లేదా అని కూడా తెలియకుండా ఉంది. 6:30 PMలో వేస్తే ఖచ్చితంగా నిన్నూరేళ్ళ సావాసంకి లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్కి రెండింటికి మంచి ప్లస్ పాయింట్ అయితే అవుతుంది. అది అయిపోయిన తర్వాత 7 PMలో వచ్చి రుణానుబంధం అనే కొత్త సీరియల్ అయితే వేయాలని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే 7 PM నుంచి 9 PM వరకు చాలా క్రూషియల్ కాబట్టి, ప్రతి ఒక్క పాయింట్ క్రూషియల్ కాబట్టి ఇక్కడ కొత్త సీరియల్ ఇది నేను చెప్పే లిస్ట్ అంతా జనవరి 1 తారీఖు నుంచి వస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే IPL ఈ గోల ఇదంతా అయిపోతుంది. IPL వల్లనే టీఆర్పీ రేటింగ్స్ రావట్లేదు, IPL వల్లనే అదర్ ఛానల్స్ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాయి అనేసి కామెంట్స్ అయితే చేశారు. ఎస్, IPL వల్లనే అవ్వచ్చు, కానీ IPL వల్లనే జగదాత్రి ఇంత ఎలా వస్తుంది IPL వల్ల అంటే IPL పీక్ స్టేజ్లో ఉంటే ఉంటుంది, నేను కాదనలేదు. జస్ట్ కొంతవరకు పర్సంటేజ్ మాత్రం ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. అది అయిపోయిన తర్వాత 7 PMలో అయితే నేను రుణానుబంధం అనే సీరియల్ని అయితే చూడాలనుకుంటున్నాను. 7 PMలో వస్తే 7:30 PMలో చామంతి సీరియల్ ఇప్పుడు 7:45 నుంచి టెలికాస్ట్ అవుతుంది. 7:30లో చామంతి సీరియల్ వచ్చిందంటే ఓకే. ఎందుకంటే ఆపోజిట్ ఛానల్ కూడా ధీటుగా ఇవ్వగలిగే శక్తి చామంతి సీరియల్లో ఉంది కాబట్టి నేనైతే అది అనుకుంటున్నాను. 8 PMలో ఇన్ కేస్ వస్తే రక్త సంబంధం వస్తే బాగుంటుంది, కానీ రక్త సంబంధం కన్నా జగదాత్రి సీరియల్ వస్తే ఖచ్చితంగా అన్ని సీరియల్స్కి మధ్యలో ఒక పొగర్లాగా నిలబడుతుంది. అంటే తన చుట్టూ ఉండే వాళ్ళని కాపాడుతుంది. సమాజంలో ఎలాగైతే జగదాత్రి సీరియల్లో అందరినీ కాపాడుతూ ఉందో అలాగే తన ఇంటిని కాపాడుకుంటా ఉందో అదేవిధంగా 8 PMలో వేస్తే 7 PMకి 7:30 PMకి 8:30 PMకి 9 PMకి వీటన్నిటికీ మంచి క్యాపబిలిటీ ఉంటుంది. జగదాత్రి కానీ 8 PMలో వేస్తారంటే 8 PMలో వేస్తే సాటర్డే కూడా టెలికాస్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అందరికీ మంచి జరుగుతుందని నాకైతే అనిపిస్తుంది. ఇన్ కేస్ జగదాత్రి రాకపోతే మాత్రం రక్త సంబంధం సీరియల్ వేయాలని అనుకుంటాను నేను 8 PMలో అయితే. 8:30 PMలో అయితే ఆటో విజయశాంతి సీరియల్ అయితే వేయాలని నేనైతే అనుకుంటున్నాను. ఆటో విజయశాంతి సీరియల్ 9:30కి వెళ్ళిపోవడం వల్ల మంచిగా ఉన్నా కానీ స్టోరీ అంత మంచిగా ఉన్నా కానీ టైం స్లాట్ అనేది అస్సలు అడ్జస్ట్మెంట్ కాలేదు. కాబట్టి 8:30 PMలో అయితే నేను ఆటో విజయశాంతి చూడాలనుకుంటున్నాను. 8:30లో ఉండే జైమ్ సీరియల్ వచ్చి నేను 10 PMలో అయితే చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ప్రేమ ఎంత మాత్రం సీరియల్ 10 PMలో రికార్డ్ క్రియేట్ చేసింది అదే హీరో కాబట్టి 10 PMలో నేను జైమ్ సీరియల్ని అయితే చూడాలనుకుంటున్నాను. అది అయిపోయిన తర్వాత మనకు 9:30 PMలో వచ్చి జేఎంఆర్ న్యూ సీరియల్ కొత్త సీరియల్ ఒకటి దింపాలి 9:30 PMలో. ఖచ్చితంగా ఇప్పుడు 2 సీరియల్ అయితే మన ప్రోమోలు వచ్చాయి. ఇంకా పవిత్ర బంధం అనే సీరియల్ ఒకటి వస్తుంది కాబట్టి పవిత్ర బంధం అనే సీరియల్ ఏదో వస్తుంది అనేసి తెలుస్తుంది. అది కూడా మనకు నిన్నూరేళ్ళ సావాసం ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా 9:30 PMలో వేస్తే
ఆ 2 సీరియల్స్కి మంచి బూస్ట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా 9:30 PM అయితే కొత్త సీరియల్ వచ్చిందనుకోండి, ఇక్కడ మనకు రక్త సంబంధానికి కొత్త సీరియల్ 2 కొత్త సీరియల్ వచ్చినాయంటే ఆటోమేటిక్గా ఆటో విజయశాంతి, జగదాత్రి పక్క ఫుల్ ప్యాక్డ్లో ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారంటే 6 PM స్టార్ట్ చేస్తారు సీరియల్. 6 PMలో నిన్నూరేళ్ళ సవాసం చూస్తారు. 6:30 PMలో లక్ష్మి రావే మా ఇంటికి సీరియల్ చూస్తారు. అదే అయిపోయిన తర్వాత 7 PMలో రుణానుబంధం చూస్తారు. 7:30 PMలో చామంతి ఫ్యాన్స్. 8 PMలో జగదాత్రి ఆర్ కొత్త సీరియల్ రుణానుబంధం సీరియల్ అది చూస్తారు. 8:30 PMలో ఖచ్చితంగా ఆటో విజయశాంతి పక్కాగా చూస్తారు. ఇంకా 9 PMలో ఎలాగోలా జగదాత్రి ఉంటుంది కాబట్టి 9 PM నుంచి 8 PM మారితే ఖచ్చితంగా జీ తెలుగు చరిత్ర మారుతుందని నాకు అనిపిస్తుంది. అక్కడ కానీ మారిందంటే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అది అయిపోయిన తర్వాత 9:30 PMలో జేఎం సీరియల్ వేసుకోండి, కావాలంటే జేఎం సీరియల్ వేసుకొని ఇక్కడ న్యూ సీరియల్ ఉన్నాయండి. జేఎం సీరియల్లో కొన్ని రోజులు న్యూ సీరియల్ ప్రోమో వచ్చి లేట్ అవుతుంది కాబట్టి ఆ సీరియల్ వచ్చే లోపల మీరు జేఎం సీరియల్నే కంటిన్యూ చేసుకోండి 9:30 PMలో అయితే. 10 PMలో అయితే ఇక్కడ కొత్త సీరియల్ని దింపండి అంటే దింపచ్చు కొత్త సీరియల్ కూడా, ఎందుకంటే లేకపోతే ఏదో ఒక రీమేక్ సీరియల్ ఉంది కదా, మన కర్ణా సీరియల్ ఉంది కదా, అది వచ్చి 10 PMలో వేసుకొని, లేకపోతే రిపీట్ టెలికాస్ట్ మేఘ సందర్శన సీరియల్ 1 PMకి వెళ్తా ఉంది కదా, అదే సీరియల్ 10 PMలో రిపీట్ టెలికాస్ట్ చేసుకోండి. ఒకవేళ ఫ్యాన్స్ ఎవరైనా ఇబ్బంది పడతా అంటే ఆ ఫ్యాన్స్ వచ్చి ఇక్కడ చూస్తారు కదా, అది నేనైతే అనుకుంటాను. ఈ లిస్ట్ కానీ ఎగ్జాక్ట్గా జూన్ 1వ తారీఖు నుంచి కానీ ఫాలో అయితే, ఎందుకంటే ఐపీఎల్ ఉండదు, ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు కాబట్టి నేను ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటాను, ముందు ఉండే సీరియల్కి వెనకాల ఉండే సీరియల్కి మధ్యలో ఉండే సీరియల్ చాలా చాలా ఇంపార్టెంట్ అనేసి. ఆ ఇంపార్టెంట్ క్రియేట్ చేసే సీరియల్ ఏదైనా ఉన్నాయంటే మేఘ సందేశం సీరియల్ 1 PMలో అయితే ఆఫ్టర్నూన్లో అయితే ఉందని నేనైతే అనుకుంటున్నాను. ఇక్కడ చూసుకున్నట్టయితే జగదాత్రి సీరియల్ 8 PMలో ఉందని నేనైతే అనుకుంటున్నాను. 7 PMలో కొత్త సీరియల్ రావడం వల్ల ఏమవుతుందంటే 6:30 PMకి 7:30 PMకి మధ్యలో కొత్త సీరియల్ ఉంటే ఖచ్చితంగా కొత్త సీరియల్ని ఆకర్షించడానికి జనాలు అయితే ఎగబడతారు కాబట్టి ఆ ఎగబడే దాంట్లో మంచి టీఆర్పీ రేటింగ్ అయితే వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. మీరే అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. నా అనాలిసిస్ ఎలా అనిపించింది, ఈ టైం స్లాట్ ఎలా అనిపించింది, అలాగే ఆల్మోస్ట్ అన్ని సీరియల్స్ శుభంగా పడిపోతే మీ రియాక్షన్ ఏమి అనేది కూడా కింద కామెంట్ చేయండి. లైక్ చేయడం అసలు మర్చిపోతండి. హైప్ బటన్ ఏమైనా మిగిలింటే అటు కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బాయ్.